బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే బతుకమ్మ స్పెషాలిటీ అంటే ఫస్ట్ బతుకమ్మను పేర్చడం ఇవే. దాని స్టోరీ ఏంటిదంటే నాకు చిన్న స్టోరీ తెలుసు. 2-3 రకాలుగా చెప్పుకుంటాను. అందులో ఒకటి ఏంటిదంటే ఒక బీద కుటుంబం, ఒక ఇద్దరు భార్యాభర్తలు పేదవాళ్ళు, వాళ్ళకు ఎన్నేళ్ళైనా కానీ పిల్లలు కాలేరు. పిల్లలు కాకపోతే గౌరీ పూజ చేసే సందర్భంలో గౌరీ మాతకి పూలతో అలంకరించి పూజ చేస్తారు. పూజ చేసి ఆ గౌరీ మాతకు మొక్కుతారు అన్నట్టు. నీలాగానే పేరు పెట్టుకుంటాం, నీలాగానే పెంచుతాం అమ్మ గౌరమ్మ అని మొక్కితే ఆ మొక్కిన కొన్ని రోజులకి ఇంకా పాప పుడుతుంది వాళ్ళకి. పాప పుడితే గౌరమ్మనే పుట్టింది మా ఇంట్లో అని బతుకమ్మ నువ్వు లేక పుట్టినావు బతకాలమ్మ నువ్వు అని బతుకమ్మని చేసి దానిపైన గౌరీ మాతను కూడా నిలబెడుతురు చూడండి. ఇప్పుడు అదే కారణం అని నాకు ఒక చిన్న స్టోరీ. ఇంకా చాళుక్యులది కూడా ఉంది ఒకటి. ఆ విధంగా సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా, ఈ అవకాశం ఇచ్చినారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బతుకమ్మ కల్వకుర్తి ప్రజలకు మరియు చుట్టూ పరిసర గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అనేది ఎందుకు వచ్చిందంటే పార్వతీదేవి తండ్రి దక్షుడు హోమం చేస్తున్నాడు. పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా తన తండ్రే కదా అని వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి అక్కడ అవమానం జరుగుతుంది. అప్పుడు అవమానం జరిగి తట్టుకోలేక జరుగుతున్న హోమగుండంలోనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడున్న ప్రజలందరూ బతుకమ్మ అని ఆమెను వేడుకుంటారు. బతికే వస్తుంది ప్రజల కోసం, అందుకే బతుకమ్మగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇది ప్రాచుర్యంలోకి